శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ వీడియో చూసి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం ఇక్కడికి. చాలా సంతోషం. అంటే యాజ్ అ పేరెంట్గా, యాజ్ అ జర్నలిస్ట్గా ఇప్పుడున్న విద్యా వ్యవస్థ విషయంలో చాలా బాధపడి ఇంత మంచి స్కూల్స్ ఎక్కడైనా ఉంటే బాగుండు అని అనుకుని వెతుకుతున్న సమయంలో విద్యారణ్యం కనబడడం, దానికి ఫౌండర్ మీరే అని తెలియడం, ఈరోజు ఇంత మంచి కాన్వర్జేషన్ చేయడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చాలా సంతోషం. యాక్చువల్గా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మీరు ఇంతకు ముందు అసలు ఏం చేస్తూ ఉండేవారు, విద్యారణ్యం ఎందుకు మొదలు పెట్టారు అంటే ఏం చెప్తారు? నేను ఇది మా స్వగ్రామం, ఇక్కడే చదువుకున్నాను. ఇది అంటే మాకు తెలుసు, ఇది అంటే ఏమిటో మరి మా ప్రేక్షకులు మీరే చెప్పాలి. ఇప్పుడు ఎక్కడైతే విద్యారణ్యం నడుస్తుందో ఇది మనం అంటే కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్కు సుమారు ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్కి 22 కిలోమీటర్లు. ఇది స్వగ్రామం. ఇక్కడి దగ్గరలోనే నా ప్రాథమిక విద్య అంతా పూర్తయింది. 10th క్లాస్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను, ఇంకా అక్కడే సెటిల్ అయిపోయాను. ఇంటర్మీడియట్ దగ్గరలో నాకు సంఘ పరిచయం ఉంది, ఆర్ఎస్ఎస్ పరిచయం. సంఘ పరిచయం అయినప్పటి నుండి వ్యక్తి జీవితం ఒక పరమార్థం కోసం అనేటువంటి ఒక భావం పడింది. అంటే మన కోసం మనం జీవించటం కాదు, సమాజం కోసం జీవించటం జీవితం అని చెప్పి సంఘంలో మహాత్ముల యొక్క ఉదాహరణలు చెప్తూ ఉంటారు. నేను ఒక అర్చకుడిగా, పురోహితుడిగా వ్యక్తిగత జీవితం జీవిస్తూ సంఘంలో సక్రియంగా ఉన్నాను. ఆర్ఎస్ఎస్లో సంఘంలో శిక్షణలు ఉంటాయి. ఆర్ఎస్ఎస్లో ప్రథమ వర్ష, ద్వితీయ వర్ష, తృతీయ వర్ష. 94, 96, 97లో నా ప్రథమ వర్ష, ద్వితీయ వర్ష, తృతీయ వర్ష శిక్షణలు పూర్తయినాయి. నగర స్థాయిలో శారీరక ప్రముఖగా, కార్యవాహగా అట్లా జిల్లా స్థాయి వరకు పనిచేశాను. సంస్కృత భారతి అనే ఒక సంస్థ ఉంది. మనుషుల యొక్క భాష సంస్కృతం కావాలి, ఒకప్పుడు సంస్కృతంలోనే అందరూ మాట్లాడుకునేవాళ్ళు అనేటువంటి సంకల్పంతో అందరూ మాతృభాష సంస్కృతం అవ్వాలి అని పనిచేసేటువంటి ఒక పెద్ద సంస్థ. మేడం, మీరు కూడా ఇందాక సంస్కృతంలో మాట్లాడారు కదా, ఏమడిగారు ఇందాక? నాకు అర్థం కాలేదు. మీరెప్పుడు తింటారు అని అడిగింది. ఓకే, అప్పుడే అనుకున్నాను ఇంకా సంస్కృతం మీరు బతికిస్తున్నారు అని. ఎవరో మహానుభావుడు చెప్పాడు, భాష బతికుండాలంటే మాట్లాడడం ఒక్కటే. అందుకని అట్లా పలు సాంఘిక కార్యక్రమాల్లో భాగస్వామిని కాగలిగాను. అలా జీవిస్తూ వ్యక్తిగత జీవితంలో నాకు వివాహము, పిల్లల చదువులు, వాళ్ళ వివాహాలు ఇవన్నీ పూర్తయి, ఒక పక్కన బాధ్యతలు పూర్తయి, ఒక క్లారిటీ, జీవితంలో క్లారిటీ రావటానికి 36 వయస్సు రావాల్సి వచ్చింది. అప్పటి వరకు భగవంతుడు నాకు అనుగ్రహం ఇవ్వలేదు. ఆ తర్వాత నేనేం చేయగలను అని ఆలోచిస్తూ, నా వ్యక్తిగత జీవితం కోసం చేయాల్సినంత అయిపోయింది, నాకు దాంతో తృప్తి. తర్వాత నేను సమాజం కోసం ఏం చేయగలను అని ఆలోచిస్తూ వైదిక జీవనంలోకి సమాజాన్ని తీసుకురాగలిగినప్పుడు విలువలతో కూడిన సమాజం ఉంటుంది అనేది ఒక విశ్వాసం, అలాంటి అభిప్రాయం. ఎందుకంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనే ఒక సమస్త వాంగ్మయ సారం అని చెప్తారు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారన్నమాట. సో సమస్త విజ్ఞానము చెప్పే మాటల్లో ఒక రెండు భాగాలుగా విభజిస్తాను ఆయన. పరులకు ఉపకారం చేయటం పుణ్య సంపాదన కోసం, పరులకు అపకారం చేయటం పాపం కోసం. అట్లా మనం ఏం చేయగలం అని ఆలోచిస్తూ, నేను వైదిక జీవనంలో పుట్టాను, నా పూర్వజన్మ పుణ్యవశాత్తు. అక్కడ నేనేం చేయగలను అని ఆలోచిస్తూ, వ్యక్తి నిర్మాణం మన భారతదేశం యొక్క ఒక యూనిక్నెస్, మన భారతదేశం యొక్క గుర్తింపు వ్యక్తి నిర్మాణం. ఒక వ్యక్తిని, ఒక సామాన్య ప్రాణిని మహాత్ముడిగా తయారు చేయగలిగిన పద్ధతి మన సొంతం, భారతదేశపు సొంతం. సంస్కారాలు, విద్యా విధానం, జీవన విధానం, కుటుంబ పరిస్థితులు, తల్లి, తండ్రి, గురువు, ఒక క్రమమైనటువంటి పద్ధతి మన భారతదేశానికి ఉన్నటువంటి సొత్తు ఇదంతా కూడా. సో దీంట్లో నేను ఏం చేయగలను అని ఆలోచించి అనేక రకాల ప్రయత్నం చేసిన తర్వాత గురుకులమే పరిష్కారం అన్ని సమస్యలకి అనే ఉద్దేశంతో, వ్యక్తి నిర్మాణానికి గురుకులాన్ని మించినటువంటి ప్రయోగశాల ఉండదు అని చెప్పి ఈ గురుకులాన్ని మొదలు పెట్టాలనుకున్నాను. అనుకుని ఒక 10 సంవత్సరాల క్రితం 2015 జూన్లో ఈ ప్రయత్నం 2 విద్యార్థులతో మొదలుపెట్టింది. ఇది మీరు చాలా సింపుల్గా వ్యక్తి నిర్మాణం అని అంటున్నారు, కానీ ఇది సమాజ నిర్మాణం, దేశ వృద్ధి అని అంటాను. అంతే అండి. అంటే ఉత్తమమైన వ్యక్తుల సమూహమే కరెక్ట్.
ఉత్తమమైన వ్యక్తుల సమూహముతో ఉత్తమ సమాజము. కరెక్ట్. ఉత్తమ సమాజాలతో ఉత్తమమైన దేశం. అంతే కదా. అబ్సల్యూట్. ఈ ఉత్తమమైన సమాజము నుండే బాధ్యతాయుతమైనటువంటి పనులను ఆశించగలుగుతాం. ఇప్పుడు ఏమిటైంది, ఇప్పుడు మనం ఒకసారి చూస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏంటంటే ఒకప్పుడు సంపాదన అనేది జీవితం కోసం, మనం బతకాలి, భార్యాపిల్లల్ని పోషించాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి, ఓ ఇల్లు కట్టుకోవాలి అనే ఉద్దేశంతో సంపాదన కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. క్రమంగా సంపాదన మీద దృష్టి పెరిగి 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 ఇప్పుడు సంపాదన కోసం జీవితం అని మారిపోయింది. సంపాదన తప్ప ఏమీ లేదు, ఇంకేం లేదు. అంటే కుటుంబం కోసం సంపాదన కదా, ఇప్పుడు సంపాదన కోసం కుటుంబాన్ని వదిలేస్తుంది. తల్లిదండ్రుల కోసం సంపాదన కదా, ఇప్పుడు సంపాదన కోసం తల్లిదండ్రులు వదిలేస్తుంది. సంపాదన కోసం ఏమైనా వదిలిపెట్టు అనేటువంటి ఒక లార్జర్ మానసిక స్థితిలోకి సమాజం వెళ్ళి, దాంతో ఏమైపోయింది, నాకు డబ్బుతో ఉపయోగం, నాకు ఏదన్నా నా అనుకున్నది నాకు అందుతుంది అన్న వాళ్ళతో నేను మాట్లాడతాను, అందదు అన్న వాళ్ళతో మాట్లాడను. నా హోదాతో, నా ఆర్థిక స్థితితో సమానమైన వాళ్ళతో మాట్లాడతాను, లేదా మాట్లాడను. ఇలాంటి మానసిక స్థితిలోకి మెల్లిగా సమాజం వెళ్ళిపోతుందా, మనం కూడా వెళ్ళిపోతున్నామా ఒక్కసారి చూసుకోవాలి అనే ఒక భావనకు నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి కారణమైంది. బాగుందండి. అంటే ఎప్పుడూ కూడా సత్యం చాలా సుందరంగా ఉంటుంది, చాలా భయంగా కూడా ఉంటుంది. నిజంగా అలా ఉండదండి, చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. సత్యము అనిపిస్తుంది మనకి, అమ్మో చాలా కఠినంగా ఉంటుంది, దాన్ని అరాయించుకోవడం కష్టం అని అంటారు కదా. లేదండి, నేనేమంటానంటే ఉన్నది ఉన్నట్లుగా ఉంటే, జరిగేదాన్ని జరిగేటట్లుగా జరగనిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఒక ఉదాహరణకి మనం ఒక మంచి భూమిని చూసి శ్రేష్టమైన విత్తనాన్ని పాదు తీసి పెట్టి సమంగా నీళ్లు వేసి ఎరువు వేసి కొంచెం రక్షణ చేస్తే చెట్టు వస్తుంది. దానికి పై మొలకెత్తడానికి మనం చేయాల్సిన పని లేదు, కొమ్మలు రావడానికి మనం చేసే పని లేదు, పూలు రావడానికి మనం చేసే పని లేదు, మనకేం కర్తవ్యం లేదు. ఆ తర్వాత చేయాల్సిందల్లా ఏమిటంటే దాన్ని పాడు కాకుండా కాపాడటం, టైం టు టైం దానికి కాస్త నీళ్లు వేస్తూ ఉండటం, కాస్త ఎరువు వేస్తూ ఉండటం. ఒక బీజమే క్రమ పద్ధతిలో దానికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చినప్పుడు అది చేయాల్సిన పని పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాం. చెట్లుగా, కొమ్మగా, ఆకులుగా, పూలుగా, పండ్లుగా ఇవ్వగలిగినప్పుడు. మాట్లాడలేదు చెట్టు, స్కూల్కి వెళ్ళదు, ట్యూషన్ లేనే లేదు, ఇతరత్ర ఏమీ లేవు, ఏమీ లేని ఒక చెట్టే తన ధర్మాన్ని సకాలంలో ప్రతిరోజు ఒక అభివృద్ధిని తనలో చూపిస్తుంది. ప్రతిరోజు ఒక ఆకు, ఓ పువ్వు, ఓ కాయో ఏదో కొత్తది చూపిస్తుంది సమాజానికి. ఒక మాట్లాడలేని ఒక చెట్టే అంత అద్భుతమైన ప్రగతిని చూపించగలిగినప్పుడు ఈ ప్లానెట్ పైన ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జీవి మనిషి. ఒకవేళ ఈ మనిషి ప్రకృతి సహజంగా ఎదగగలిగితే ఏమేం చేయగలడు అంటే అద్భుతాలు చేయగలడు.